మాయామయమైన ఆనందగిరి పర్వత పాదభాగంలో కాలంతో మరిచిపోయిన ఒక ప్రాచీన దేవాలయం ఉంది. శతాబ్దాల క్రితం ఒక శక్తివంతమైన దైవ ఆయుధం, త్రినేత్ర త్రిశూలం, పవిత్ర మంత్రబలం ద్వారా ఆ దేవాలయంలో బందీ చేయబడింది. పురాణ కథలు చెబుతున్నాయి, ఈ ఆయుధం మళ్లీ వెలుగులోకి వస్తే ఓ మరిచిపోయిన అంధకార శక్తి మళ్లీ ఉద్భవిస్తుంది. అర్జున్ అనే ధైర్యవంతుడైన, నిజాయితీగల యువకుడు ఒక సాధారణ గ్రామంలో జీవించేవాడు. తన తండ్రి చెప్పే పురాణ కథలపై చిన్ననాటినుంచే అతనికి మక్కువ. ఒకరోజు భూకంపం వారి గ్రామాన్ని కంపింపజేసింది. అప్పుడు ఆ దేవాలయం పగిలిపోయి త్రినేత్ర త్రిశూలంపై ఉన్న మంత్రబంధనం విరిగిపోయింది. శతాబ్దాలుగా బంధించబడిన కారనేత్ర అనే అంధకార తంత్రికుడు విముక్తుడయ్యాడు. ఒక అజ్ఞాత శక్తి అర్జున్ను ఆ దేవాలయం వైపు ఆకర్షించగా అతను త్రిశూలాన్ని కనుగొంటాడు. అది అసాధారణమైన శక్తితో నిండి ఉంది అని తెలుసుకుంటాడు. కాని కారనేత్ర పూర్తిగా చెడు ప్రతిబింబమై ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టాలని భావిస్తున్నాడు. అర్జున్ త్రిశూలం శక్తిని సద్వినియోగం చేస్తూ అతని దుష్ట సంకల్పాలను అడ్డుకోవడం తన విధిగా అర్థం చేసుకుంటాడు. అతని ప్రయాణంలో అన్విత అనే జ్ఞానవంతమైన పురావస్తు పరిశోధకురాలు అతనికి సహాయం చేస్తుంది. ఆమెకు పురాతన గాథలపై అపారమైన జ్ఞానం ఉంది. వారు కలిసి దేవాలయంలోని రహస్య సంకేతాలను వీడిస్తారు. ఆనందగిరి యొక్క గోప్యమైన జ్ఞానాన్ని తెలుసుకున్న ప్రాచీన ముని గురుదేవుని మార్గదర్శకత్వంలో అర్జున్ త్రినేత్ర త్రిశూలాన్ని ఎలా వినియోగించాలో నేర్చుకుంటాడు. దేవాలయం అంతర్భాగంలో జరిగే ఘోరమైన యుద్ధంలో అర్జున్ ధైర్యం మరియు సంకల్పాన్ని పరీక్షిస్తుంది. ఇది శక్తి మాత్రమే కాదు, హృదయం, నమ్మకం మరియు ధర్మబలానికి కూడా పరీక్ష. దేవతల ఆశీస్సులతో అర్జున్ యొక్క నిష్కల్మషమైన హృదయం అతనికి విజయాన్ని ఇస్తుంది. అతను కారనేత్రను మళ్లీ దేవాలయం లోతుల్లో బంధిస్తాడు. భూమికి మళ్లీ శాంతి నెలకొంటుంది. త్రినేత్ర త్రిశూలం మళ్లీ రహస్యంగా దాచబడుతుంది. ఈ విధంగా ఆనందగిరి పర్వతాలు మరియు వాటి రహస్య గాథలు అంధకారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడిన వారందరి ఆత్మబలానికి సాక్ష్యంగా నిలుస్తాయి. Please subscribe my channel.